హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి టేస్టీ ఫ్రై రెసిపీని అయితే చూపించబోతున్నా. అదేనండి, క్యాలీఫ్లవర్ ఫ్రైని చూపించబోతున్నాను. నేను చెప్పినట్టు ఒకసారి ఈ విధంగా ఫ్రై రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరు చేసేలా కాకుండా, ఎప్పుడు చేసేలా కాకుండా క్యాలీఫ్లవర్ ఫ్రై ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, పూరి, చపాతీలోకి, దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. జస్ట్ 10 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫుల్ వరకు ఒకటి క్యాలీఫ్లవర్ని తీసేసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసేసి, ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుని ఒకసారి వాటర్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఒక 5 నిమిషాల వరకు వాటర్లో ఉడికిస్తే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే ఉడికించరాదు. ఇలా చక్కగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా స్ట్రైనర్లో వాటర్ లేకుండా వీటిని అయితే వడగట్టుకోవాలి. చూడండి, ఇలా వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. మనం చేతితోటి విరిచి చూస్తే విరగద్దు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. మెత్తగా అయిపోతే మనకు ఫ్రై రెసిపీ ఫ్రై లాగా రాదు. కాబట్టి చూసి ఒక 5 minutes వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్స్టిక్ కడాయిలో జస్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 3-4 వరకు కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను తీసుకున్న ఒక్క క్యాలీఫ్లవర్కి ఇక్కడ నేను 3 ఆనియన్స్ని అయితే వాడాను. 3 ఆనియన్స్ని ఈ విధంగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఆనియన్స్ మంచి ఆయిల్లో దగ్గర పడేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్సీ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేస్తే ఆయిల్లో మంచి పర్ఫెక్ట్గా ఆనియన్ అనేది దగ్గర పడిపోతుంది. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి, ఆనియన్స్లో నుండి ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయింది కదా. చక్కగా పర్ఫెక్ట్గా ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసే విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని చక్కగా ఈ మసాలా అంతా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసి అడగంటకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes వరకు మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువగా అనిపిస్తే వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మరొకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, పొడి పొడిగా వచ్చేసింది కదా. అందుకోసమే క్యాలీఫ్లవర్ని బాగా మెత్తగా ఉడికించొద్దు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసేసుకొని పైన చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా మనం కలుపుకున్న తర్వాత పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి, సైడ్ డిషెస్గా పప్పుచారు అన్నంలోకి, లేకుంటే చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా క్యాలీఫ్లవర్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కింద కమెంట్ చేస్తే నేను చూపిస్తాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కింద కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.